ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయంలో సంప్రదాయబద్ధంగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. వేలాదిగా భక్తులు రావడంతో ఒంటిమిట్ట ఆలయం కిక్కిరిసిపోయింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఏదైతే రెండవ అయోధ్యగా పిలువబడేటువంటి ఒంటిమిట్ట రామాలయంలో అయితే కనుక శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ నేపథ్యంలో కూడా స్వామివారికి సంబంధించినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ నుంచి కూడా ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ఇవాళ ఆలయంలో అయితే కనుక ఉదయం నుంచి స్వామివారికి అయితే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే పంచామృత అభిషేకాలు కావచ్చు, అలాగే పూజా కార్యక్రమాలు కావచ్చు, అలాగే స్వామివారికి జరగాల్సినటువంటి నిత్య కైంకర్యాలు కూడా పుస్తకాలు కూడా పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం మన ఏదైతే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అయితే కనుక అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో దాదాపుగా ఏదైతే ఒంటిమిట్ట కోదండరామానికి సంబంధించి ప్రథమ ఘట్టానికి సంబంధించినటువంటి ఘట్టం ఇది పూర్తయిన ధ్వజారోహణం. ఈ ధ్వజారోహణానికి సంబంధించి ఏదైతే తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయ అర్చకులు ఎవరున్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ ఏదైతే ధ్వజారోహణం అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధ్వజారోహణం ప్రారంభమైనప్పటి నుంచి నేటి నుంచి కూడా పూర్తిలో కూడా దాదాపుగా 10 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక శ్రీరామనవమి పండుగ రోజే ప్రతి చోట కూడా కళ్యాణం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే పౌర్ణమి వేళల్లోనే దాదాపుగా కళ్యాణం పౌర్ణమి చంద్రుడు చూసే విధంగా కూడా కళ్యాణం నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అదే ఏప్రిల్ 1వ తేదీన దాదాపుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు అలాగే అందరూ కూడా ఈ కళ్యాణానికి కూడా పూర్తిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. దాదాపుగా ఈసారి అయితే కనుక 1,00,000 నుంచి 2 లక్షల పైగా చిలుపు జనాలు వస్తారని చెప్పి ఈ కళ్యాణానికి అయితే కనుక అంచనాలు అయితే కనుక వేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే కనుక తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే కనుక పెద్ద ఎత్తున ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తిలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ప్రథమ ఘట్టం ఉందో ఆ ప్రథమ ఘట్టానికి సంబంధించినటువంటి ధ్వజారోహణ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మనం దాదాపుగా లైవ్లో విజువల్స్ చూసుకోవచ్చు. ఆలయ అర్చకులందరూ కూడా పూర్తిలో ధ్వజారోహణానికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం అనంతరం కూడా సాయంత్రం అయితే కనుక ఒంటిమిట్టలో స్వామివారు మాడవీధిలో తిరుగుతూ కూడా ఇక్కడ భక్తులకైతే కనుక దర్శనం ఇస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాగే పూర్తిలో 10 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకోవచ్చు, ఇవాళ శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ఇప్పటికే దాదాపుగా వేల మంది జనాలు కూడా ఒంటిమిట్టకి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా లోపల స్వామివారిని అయితే కనుక భక్తులు కూడా క్యూ లైన్లో ఉండి దర్శించుకున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది. మరొక దాదాపుగా ఎంతమంది జనాలు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా పూర్తిలో భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పి తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దాదాపుగా ఈ 10 రోజుల పాటు కూడా పూర్తిలో ఈ బ్రహ్మోత్సవాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరిగేందుకు ఏర్పాటు మనం చేశారని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.
లైవ్లో ఉంది కొంచెం వస్తే కొంచెం